అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తిరుమల సప్తగిరుల వేదికగా ఈ ఏడాది 23వ తేదీన అంకురార్పణ, 24వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. మన తిరుమల బ్రహ్మోత్సవాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ధార్మిక పండుగ అని చెప్పచ్చు. అలాంటి పండుగ నిర్వహించడానికి కంకణధారి అయినటువంటి టిటిడి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారు తొలిసారిగా ఆయన నేతృత్వంలో ఇక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సో ఇక్కడ ఉత్సవాలు జరిగే 10 రోజుల పాటు కూడా ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు, ఒక్క గరుడ సేవ రోజు మాత్రమే 3.5 లక్షల నుంచి దాదాపు 4.5-5 లక్షల మంది భక్తులు ఒకే రోజు వచ్చేటటువంటి అపురూపమైనటువంటి గరుడ సేవ వాహనం కూడా ఇక్కడ దాన్ని ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం, ఆ వాహన సేవను భక్తులందరూ కూడా సులభంగా ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించి వాళ్ళని తిరిగి వాళ్ళ స్వదేశాలకి ప్రాంతాలకి కూడా పంపడం అనేది టీటీడీకి నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమం. సో ఇప్పుడు ఈ తిరుమల శ్రీ బ్రహ్మోత్సవాలని తొలిసారిగా మీరు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మీ మీద గురుతరమైనటువంటి ఒక బాధ్యతను పెట్టి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా నియమించారు. ఆయన ఊహించిన దానికంటే మీరు ఇంకా వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువగానే బాగా పనిచేస్తున్నారు, భక్తుల మన్ననలను పొందుతున్నారు, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు అనేది ఈ మధ్య కాలంలో అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్న బ్రహ్మోత్సవాలని మీరు ఒక కంకణధారిగా ఎలా ఎదుర్కోబోతున్నారు, భక్తులకి ఏ విధంగా సంతృప్తికరమైన వాహన సేవలను కల్పించబోతున్నారు, ఇప్పటి వరకు కూడా అధికారుల సమీక్షా సమావేశాలతో ఏ విధమైనటువంటి ఏ స్థాయిలో మీరు భద్రత, మిగతా వ్యవహారాలు, సౌకర్యాలు కల్పించారో ఒకసారి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గత 2 నెలల పైగా వీటి మీద అందరూ అధికారులు సమీక్షలు చేయటం, గతంలో జరిగినటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్టయితే వాటిని ఎలా అధిగమించాలి అనే దాని మీద ఒక ప్రణాళికలు రచించుకొని చేస్తున్నారు. ఇది మొదటిసారి ఏం కాదు బ్రహ్మోత్సవాలు జరగటం, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం ఇది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఇది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతాయి. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఇక రాను రాను క్రౌడ్ బాగా పెరుగుతుంది, దానికి ఏం చేయాలి, దాన్ని ఓవర్కమ్ ఎలా అవ్వాలనే దాని మీద ఇస్రో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు మేము క్రౌడ్ మేనేజ్మెంట్ మేము కంట్రోల్ చేస్తాం, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తాం త్రూ శాటిలైట్ ద్వారా. సో వారు కూడా సేవలు అందిస్తానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ప్రణాళికలు ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా కుంభమేళాలో చేసినటువంటి యంత్రాంగం ఇదంతా, వాళ్ళు కూడా ఇదేం కొత్త ఏం కాదు. కాబట్టి వాళ్ళు వాలంటరీగా వచ్చి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ కూడా మేము వాడుకుంటాం. అదేవిధంగా చాలామంది వసతి ఎలా అనేది, ఇన్ని లక్షల మందికి వసతి కల్పించడం అనేది అసాధ్యం. ఉన్న వాటిలో అడ్జస్ట్ చేయటం, ఇప్పుడు పిఎస్సి 5 ఏదైతే ఉందో దాన్ని కూడా 25 ఉదయం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభోత్సవం చేస్తా అన్నారు. అక్కడ ఒక 10-12 వేల మందిని మనం ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు, భక్తులంతా ఒక చోట ఉండిపోరు కాబట్టి. అట్లాగే మిగిలినటువంటి కాటేజెస్ కూడా ఏదైతే ఉన్నాయో అకామిడేషన్, అది కూడా మానిటర్ చేసి దాన్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తే మ్యాక్సిమం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక మిగిలిన వదిలేస్తే కింద నుంచి రావాలి అకామిడేషను, అదొకటి తప్పించి మిగిలినవి కూడా ప్రమాణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అదేమి ఇబ్బంది ఏమి లేదు. బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా దృష్టి సారించాల్సింది గరుడ సేవ రోజు.
ఆ రోజున ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టాల్సిన బాధ్యత టీటీడీ పైన ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంది? ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఇప్పటి వరకు రావడానికి మీరు తీసుకున్నటువంటి ప్రచార సామగ్రి, ప్రచార కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఈ గరుడ సేవకి మనం ప్రచారం చేయక్కర్లేదు. టీటీడీ అనాదిగా వస్తున్నటువంటిది, అన్ని అందరికీ భక్తులకి తెలుసు ఏ రోజు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ప్రత్యేకంగా భక్తుల్ని రండి రండి అని మనం పిలవక్కర్లేదు. భక్తులు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అంటే ఆ దేవదేవునికి ఉన్నటువంటి పవర్ అది. కాబట్టి వచ్చిన వాళ్ళని మనం ఏ విధంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తాము, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకి అన్నప్రసాదం అయితేనేముంది, లడ్డు ప్రసాదం అయితే ఉంది, ఇవన్నీ వాళ్ళకి అందజేసి దర్శనం చేయించి పంపిస్తే అదే మహాభాగ్యం. 4-5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, బిస్కెట్లు కానీ, ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఎవరి 2-3 అవర్స్కి ఒకసారి ఆ గ్యాలరీలో ఉండే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అది చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా టీటీడీకి భారం కాకుండా ఈ భక్తులు వాళ్ళ యొక్క సహకారంతో ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మాడవీధులతో పాటు ఈ యొక్క మెయిన్ కూడళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విద్యుత్ అలంకరణలు ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా పూలతోని తోరణాలు చేయటం, అవి కూడా ఒక డిఫరెంట్గా చేస్తున్నాం ఈసారి. అంటే తిరుమలని చాలా అందంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుతున్నాం. సో అవన్నీ కూడా ప్రణాళికలు అయిపోయినాయి, పనులు కూడా జరుగుతున్నాయి, కంప్లీట్ అయిపోవచ్చింది. ఈ ఏదైతే ఈ మానిటరింగ్ చేయాలి అనే దాని మీద టీటీడీ కూడా ఒక ప్రణాళిక చేసింది. మన విజిలెన్స్ వాళ్ళు అయితే, సెక్యూరిటీ వాళ్ళు అయితే, ఇప్పుడు ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని కొంత అప్గ్రేడ్ చేసి నెంబర్ ఆఫ్ కెమెరాస్ని ఇంక్రీజ్ చేసి ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా మన తెలిసిపోయేలాగా ఎప్పటికప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఇమీడియట్గా ఏం యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా 30-35 ఎల్ఈడి స్క్రీన్లు ప్రతి కూడళ్లలో పెట్టి వాళ్ళకి ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈసారి కూడా కొంచెం డిఫరెంట్గా అవి కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఏ రోజు ఏం పెట్టాలి, ఎలా ఉండాలి, ఏ ట్రూప్ రావాలి, అవన్నీ ఒక ప్రణాళికలు తీసుకున్నాం. ఈ శ్రీవారి సేవకులు కూడా ఈసారి గణనీయంగా వస్తున్నారు. వాళ్ళ సేవలు వినియోగించుకుంటాం. సుమారు 400-500 మంది పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదన్నీ ఒక పెద్ద టాస్క్. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది జరగదు, మాది హామీ. వాళ్ళు రావటం, దర్శనం చేసుకుని పోవటమే. కాబట్టి నేను అన్నట్టు ఇందాక అన్నట్టు 2 లక్షల మంది సుమారు గ్యాలరీలో ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు కూర్చుని పోరు వాళ్ళు, ఎందుకంటే రొటేట్ అవుతూ ఉంటారు. స్వామివారు ఆ రోజున సుమారు 8-10 గంటలు మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ఈజీగా ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ దర్శనం చేసి పంపించే వెసులుబాటు ఉంది మనకి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావని మేము ప్రణాళికలు గత ఏడాది గరుడ సేవ రోజు గ్యాలరీలో కూర్చున్న భక్తులు వరకే కాకుండా వాళ్ళు ఒక వాహనం ఒకవైపు తిరిగిన తరువాత ఆ గ్యాలరీని ఖాళీ చేయించి బయట ఉన్న భక్తులను కూడా మళ్ళీ గ్యాలరీలోకి పంపించి తూర్పు మాడవీధి నుంచి మళ్ళీ ఎక్కువ మందికి అదనంగా దాదాపు ఒక 20-30 వేల మంది భక్తులకి అదనంగా గరుడ వాహన సేవను కల్పించినటువంటి సౌకర్యం టీటీడీ గతంలో చేసింది. ఈసారి ఇంకా పగడ్బందీగా ఏమైనా ప్లాన్ కొత్తగా ఏమైనా చేశారా? క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్.
వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడ ఖాళీ ఉంది, ఎక్కడ జనాలు పంపించాలి భక్తుల్ని అనేది వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత భక్తులకి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా అదే పనిగా టీటీడీ మీద ఈ మధ్య కాలంలో విమర్శలు వస్తున్నాయి. అది కావాలని చేస్తున్నారు, హిందూ ధార్మిక సంస్థ పైన పనిగట్టుకునే అని మీరు అంటున్నారు. వాళ్ళు ఏ రాజకీయ ప్రయోజనం ఉద్దేశించి ఆ విధంగా చేస్తున్నారు? ఎందుకు ఒక టీటీడీ కానీ ప్రభుత్వం కానీ దాని మీద ఎందుకు దృష్టి సారించి కట్టడి చేయలేకపోతాం? కట్టడి చేయాలి, చేస్తాము. ఎందుకంటే ఇది అంత ఈజీగా వదిలే సమస్య కాదు. అది నిన్న ముఖ్యమంత్రితో కూడా చర్చించడం జరిగింది. దానికి మేము కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ప్రతిదానికి రాద్ధాంతం చేసి మా మీద బురద చల్లేసి నువ్వు కడుక్కోండి అనేది కాకుండా దాన్ని చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకుంటాం. ఎందుకంటే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి పని పాట లేదు. ఈ హిందూ దేవాలయాల మీద, పర్టికులర్గా తిరుమల మీద రోజు బురద చల్లటం చేస్తూ ఉండరు. కానీ ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఆయన మొత్తం ముల్లోకాలని రక్షించేవాడు, ఆయన రక్షించుకోలేరా? తప్పకుండా చేస్తారు ఆయన, అట్లేం లేదు. కాకపోతే టైం వస్తుంది దగ్గరలో. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకి ఎన్నో సౌకర్యాలు పాలక మండలి ద్వారా ఇటీవల చాలా ఉపయోగపడే అటువంటి నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేస్తూ ఉంది. దీన్ని కేవలం అధికార వ్యవస్థ మాత్రమే అమలు చేయాలని మీరు భావిస్తారా, లేక పాలక మండలి సభ్యులు కూడా కేవలం నిర్ణయాలకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా భక్తులకు సేవలు అందించే ఈ బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాన్ని ఏమన్నా మీరు శ్రీకారం చుట్టబోతున్నారా? వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వాలని అనుకున్నాం. మొన్న వాళ్ళని వీరిని బట్టి వాళ్ళకి ఏ విధంగా ఇక్కడ వచ్చి సర్వీస్ చేయగలరో దాని ప్రకారం చేస్తున్నాం. అట్లేం లేదు. అంటే వాళ్ళకి ఏదైనా జోన్లు వారీగా బాధ్యతలు ఇచ్చి దగ్గరుండి నిర్వహణ చూసుకోమని చెప్పడం, బాధ్యతలు అప్పచెప్తాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ పక్కా మేనేజ్మెంట్ ఉంది ఇక్కడ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎవరో వచ్చి మనం కొత్తగా వచ్చిన వాళ్ళు చేయాలి అనేది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సమర్థమైనటువంటి అధికారులు, మనకు స్టాఫ్ మెకానిజం ఉంది కదా, వాళ్ళు చేస్తారు. కాకపోతే పైపైన మానిటరింగ్ చేయటం తప్ప మనం కూడా చేసేది ఏమి ఉండదు. టీటీడీలో ఎన్నో ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న సైజు రాష్ట్ర ప్రభుత్వాన్ని తలపించేలాగా పరిపాలన సాగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఒకప్పుడు 16,000 మంది ఉద్యోగులతో ఉండేవాళ్ళు, ఈరోజు దాదాపు 5,700కి వచ్చేసింది పర్మనెంట్ ఉద్యోగులు. అయితే అవుట్సోర్సింగ్ మిగతా అందరూ కలిపి దాదాపు 20,000 మంది ఉద్యోగులు టీటీడీలో పనిచేస్తున్నారనేది మనకు అర్థమవుతోంది. అయితే ఇంతటి పెద్ద ధార్మిక సంస్థకి ఒక మేనేజ్మెంట్ చేయడంలో రాజకీయ ఒత్తిళ్లు కానీ ఏమైనా పనిచేస్తాయంటారా? ఎందుకు పదే రాజకీయ విమర్శలు చేస్తున్నారు? దీన్ని ధార్మిక సంస్థలాగానే వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాము, మనం ఏం అంటాం. దానివల్ల భక్తులు మనోభిప్రాయాలు ఏమి దెబ్బతిన మనం అనుకున్నది ఏం దెబ్బతినవు. ఎవరో ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. చిన్న విలేజ్ లో అక్కడి నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనున్నాను, ఒక పేపర్ చూస్తాను, 2 పేపర్లు. ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు, రచ్చబండ కింద తీసుకొని వచ్చే 10 పేపర్లు చూస్తారు. అక్కడ చర్చ స్టార్ట్ అయింది. ఎందుకు ఈ విధంగా తిరుమల మీద వరద చల్లుతున్నారు, ఏమీ లేదని. ఒకవేళ నిజంగానే ఏదన్నా మా వల్ల ఏదైనా పొరపాటు అయిందంటే డిఫరెంట్ ఇష్యూ. కావాల్సుకొని వాళ్ళు వరద చల్లుతా ఉంటే మనం ఏం చేయలేము, దాన్ని భగవంతుడు చూసుకుంటాడు. దళితవాడల్లో 1000 ఆలయాలు కట్టాలనేసి ప్రాథమికంగా అనుకున్నారు. అయితే ఈ యొక్క స్కీమ్ గతంలో కూడా ఉండేదే కదా, కొత్తగా 1000 ఆలయాలని ప్రత్యేకంగా చెప్పడంలో ఎందుకు అలాగా తీసుకోవాల్సి వచ్చింది అంటారు? గతంలో ఉన్నది లేదు, ఏదో ఉన్నాయి కొన్ని, అట్లేం లేదు. ఇంత భారీ ఎత్తున ఇదే మొదటిసారి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధుల్ని ఆ దళితవాడల్లో ఆలయాలు కట్టడానికి, ధార్మిక ప్రచారాన్ని పెంపొందించడానికి, ఇలాంటి కార్యక్రమాలకి ఉద్దేశించి ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తారు, అలాగే వినియోగిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేశారు. అయితే దాంట్లో ఇంకొంత పారదర్శకత తీసుకురావాలి
అని ప్రభుత్వము మీరు కూడా భావించారు, తీసుకురాలేకపోతున్నారు. ఈ కారణం ఏమంటారు? తీసుకొస్తామండి, తీసుకురాకపోవడం అనేది ఏం లేదు. ఈసారి తప్పకుండా ఉన్న బోర్డులో కూడా చర్చించడం జరిగింది. సో ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక 6-7 దేవాలయాలు కట్టమని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. అది చూద్దాం ఎట్లా టేక్ ఆఫ్ అవుతుందని, దాన్ని బట్టి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. 1000 కాదు, 5000, 10,000 కూడా కట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ. శ్రీవారి బ్రహ్మోత్సవాలను తొలిసారిగా టీటీడీ చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు గారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని, ఇటు పాలక మండలిని కూడా సమన్వయం చేసుకుని తనదైన శైలిలో విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు చేసి భక్తులందరికీ కూడా గరుడ వాహనం దర్శించే అవకాశం పుణ్యాన్ని ప్రదర్శించి ఆయనకి దేవుడు కూడా అన్ని విధాలా సహకరిస్తారనేసి కోరుకుంటూ